అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. మరో 24 గంటల్లో ఇరాన్పై దాడులు చేసేందుకు అమెరికా సైన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమెరికా దాడులను ఎదుర్కొనేందుకు తమ సైన్యం సన్నద్ధంగా ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. ఖతార్ సహా మధ్యప్రాచ్యంలోని అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. అటు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి భారత విదేశాంగ మంత్రి జయశంకర్కు ఫోన్ చేసి ప్రస్తుత పరిస్థితిని వివరించారు. 2 వారాలుగా హింసాత్మక నిరసనలతో అట్టుడుకుతున్న ఇరాన్పై అమెరికా దాడులకు దిగడం దాదాపు అనివార్యంగా కనిపిస్తోంది. ఆ దేశంపై వచ్చే 24 గంటల్లోనే సైనిక చర్యకు ఉపక్రమించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించినట్లు తెలుస్తోందని అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. దాడుల తీవ్రత ఎంతవరకు ఉండొచ్చనే దానిపై మాత్రం స్పష్టత రావటం లేదని ఐరోపా నిఘా వర్గాలు తెలిపాయని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇరాన్కు దగ్గరలో ఖతార్లో ఉన్న తమ కీలక అల్ ఉదైద్ వైమానిక స్థావరంతో పాటు పశ్చిమాసియా వ్యాప్తంగా పలు సైనిక స్థావరాల నుంచి సిబ్బందిని అమెరికా ఇప్పటికే ఖాళీ చేయిస్తోంది. అమెరికా దాని ప్రాంతీయ మిత్రపక్షాలు అల్ ఉదైద్ వైమానిక స్థావరంలో తాజాగా గగనతల రక్షణ కార్యకలాపాల సెల్ను ప్రారంభించాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో ఖతార్లోని ఓ మిలిటరీ స్థావరం నుంచి బ్రిటన్ తమ సిబ్బందిని ఉపసంహరించుకుంటోంది. అటు అమెరికా దాడుల్ని ఎదుర్కొనడానికి ఇరాన్ సైన్యం పూర్తిగా సమాయత్తమైంది. భారీ ఎత్తున క్షిపణి పరీక్షలు చేపడుతోంది. మరోవైపు ఇరాన్లో ఆందోళనల సందర్భంగా మృతి చెందిన వారి సంఖ్య 2571కి పెరిగింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని దేశవ్యాప్తంగా చాలా చోట్ల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నిరసనకారులపై ఇరాన్ ఉక్కుపాదం మోపుతుండడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారి విషయంలో మానవత్వంతో వ్యవహరించాలని టెహరాన్కు తాజాగా సూచించారు. లేకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదన్నట్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మరో పోస్టు చేసిన ట్రంప్ ఇరాన్లో ప్రభుత్వం హత్యల్ని ఆపేస్తోందని, ఉరిశిక్షలు అమలు చేయడానికి ప్రణాళికలు చెయ్యడం లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అధికారులు తనకు నివేదించారని ట్రంప్ వెల్లడించారు. అమెరికా బెదిరింపుల వేళ భారత్ను ఇరాన్ సంప్రదించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కు ఫోన్ చేసి ప్రస్తుత పరిస్థితిని వివరించారు. అరాగ్చి ఫోన్ చేసి ఇరాన్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మారుతున్న పరిస్థితుల గురించి చర్చించినట్లు జయశంకర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇరాన్లోని భారతీయులంతా అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా దేశం విడిచి వెళ్లిపోవాలని భారత్ సూచించిన వేళ ఇద్దరు విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు జరిగాయి. ఇప్పటికే ఇరాన్ అధికార వర్గాలు పలు అమెరికా మిత్రదేశాల్ని సంప్రదించాయి. దాడి చెయ్యొద్దని అమెరికాకు సూచించాలని ఆయా దేశాల్ని కోరాయి.